వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. గతంలో జరిగినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుతో బరిలో నిలిచినటువంటి ఎల్సీ రమణారెడ్డి ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ప్రస్తుత పరిస్థితులు, మెగా డిఎస్సి తదితర వివరాలు చర్చించేందుకు ఆయన స్టూడియోకి విచ్చేశారు. ఆయన కార్యక్రమానికి ఆహ్వానిద్దాం. నమస్కారం రమణారెడ్డి గారు. రమణారెడ్డి గారు, ముందుగా తీసుకుంటే తెలుగుదేశం పార్టీ మరి మద్దతు ఇచ్చిన తర్వాత మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు, టీడీపీ మద్దతు ప్రకటించినటువంటి అభ్యర్థిగా. సో చివరి వరకు కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎల్సీ రమణారెడ్డి గెలుస్తారు అనేటువంటి టాక్ నడిచింది. సో చివరిలో ఏం జరిగింది? అందరికీ నమస్కారములు. టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తూర్పు రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, ఈస్ట్ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ 39 ఉపాధ్యాయ ఉద్యమ సంఘాల మద్దతుతో నేను బరిలో దిగటం జరిగింది. గెలుపు తథ్యమని అనుకోవటం కూడా జరిగింది. కానీ అప్పటి వైసీపీ ప్రభుత్వం అటెండర్ని, క్వాలిఫికేషన్ లేనటువంటి వారిని కూడా, టీచింగ్ ప్రొఫెషన్లో లేనటువంటి వారిని కూడా ఓటర్గా నమోదు చేసి దొంగ ఓట్లతో అక్రమంగా వైసీపీ అభ్యర్థి గెలవడం జరిగింది. దానివల్ల ఓటమి చెందటం జరిగింది. అదేవిధంగా పీడీఎఫ్ అభ్యర్థి కూడా బరిలో ఉన్నారు కాబట్టి మేము ప్రభుత్వ ఓటర్స్లో మేము ఇద్దరం కూడా పంచుకోవడం వల్ల అక్రమంగా కొన్ని అనుకూలంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్లో అతను దొంగ ఓట్లని నమోదు చేసుకొని గెలవడం జరిగింది. రైట్. డిఎస్సి విషయం తీసుకుంటే మెగా డిఎస్సి ప్రకటిస్తుంది అని వైసీపీ నుంచి ఎదురు చూస్తూ వచ్చారు. అయితే కేవలం 6,000 పోస్టులకి వాళ్ళు పరిమితం చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 16,000+ పోస్టులు విడుదల చేస్తుంది. సో ఈ మెగా డిఎస్సి వల్ల ఎలాంటి ప్రయోజనం కలిగేటువంటి అవకాశం ఉంది అభ్యర్థులకి? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సిని కూడా ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి రిలీజ్ చేయలేదు. వాస్తవంగా ఒక్కటి కూడా మరి ఇవ్వకపోగా లాస్ట్ మూమెంట్లో చివరి క్షణంలో 6,000 టీచర్ పోస్టులకి మరి నోటిఫికేషన్ వేస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని మరి జిమ్మిక్కులు చేయడం జరిగింది. అది కూడా ఆగిపోయింది, నోటిఫికేషన్ కూడా. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన రోజే, ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఒక మెగా డిఎస్కి తొలి సంతకం పెట్టడం జరిగింది. 16,347 టీచరు పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. ఇది శుభపరిణామం. ఇది నిరుద్యోగుల పాలిట వరం. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మెగా డిఎస్సీలు కానీ ఈరోజు ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా భర్తీ అయిన మరి కావడానికి స్కూల్స్ అన్ని విధాల అభివృద్ధి చెందడానికి ఈరోజు ఎడ్యుకేషన్ మరి అన్ని విధాల మరి ముందు ఉండడానికి కూడా కారణం ఎవరంటే మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారే. మరి వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి
ఒక డిఎస్సి కూడా ఇవ్వకపోగా ఆయన ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని అదేవిధంగా ఉద్యోగుల్ని అందరినీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రతి ఒక్క ఎంప్లాయీస్ని కూడా వేధింపులకు గురి చేయటం మరి చేయటమే ఆయన పనిగా కట్టుకోవటం జరిగింది. అయితే ఈ ఎన్నికల విషయంలో తీసుకుంటే కేకే సర్వే అందరు చెప్తూ ఉన్నారు. అయితే కేకే సర్వే కంటే ముందే ఉదయగిరి నెల్లూరులో జరిగినటువంటి బహిరంగ సభల్లో మీరు చెప్పడం జరిగింది 160 సీట్లకు పైగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. అలాగే నెల్లూరులో తీసుకుంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది అని. సో ఎల్సి రమణారెడ్డి సర్వే ఎలా జరిగింది? మా గ్రాడ్యుయేటు టీచర్సు 2023లో జరిగినాయి మార్చిలో. అప్పటి నుండే గ్రాడ్యుయేట్లో తెలుగుదేశం పార్టీ 3 గ్రాడ్యుయేట్ సీట్లను కైవసం చేసుకోవడం జరిగింది. టీచర్స్ కూడా ఈస్ట్ రాయలసీమలో నేను, అదేవిధంగా పశ్చిమ రాయలసీమలో ఒంటేరు శ్రీనివాసరెడ్డి గారు కూడా భారీ మెజార్టీతో మరి గెలవాలి. వైసీపీ ప్రభుత్వం వారికి అనుకూలమైనటువంటి ప్రైవేటు పాఠశాలల్లో ప్రైవేటు స్కూల్స్లో కూడా దొంగ ఓట్లను క్వాలిఫై కానటువంటి వారిని కూడా చేర్చుకొని అక్రమంగా గెలిచారు. ఆ రోజే గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్లో అందరూ కూడా మేధావర్గము, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఆ రోజు వైసీపీ ప్రభుత్వానికి శరమగీతం పాడాలి అనేటువంటి ఇది చాలా ఒక బలమైన సంకల్పం ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది. అది ఎలక్షన్ మరి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ టీచర్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్తోనే అర్థమైంది కాబట్టి నాకు కూడా ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా కానీ వైసీపీ ప్రభుత్వాన్ని మరి బంగాళాఖాతంలో కలపడం ఖాయమని చెప్పి కూడా నేను నిర్ణయించుకున్నాను. అయితే నేను టీచింగ్ ప్రొఫెషన్లో 25 సంవత్సరాలు చేయడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ లైన్లో కూడా ఉన్నా కాబట్టి అన్ని జిల్లాల్లో సత్సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా మరి ఈనూరు నాయకులు ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రధాన సంఘాల నాయకుల్ని, అదేవిధంగా నాతో కలిసి పనిచేసినటువంటి ఎగ్జిక్యూటివ్ లైన్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను అడిగేది. దాదాపు 1 year నుంచి మా ఎలక్షన్స్ మార్చిలో అయిపోతే 2023 నుంచి ఆ 1 year కూడా నేను ప్రతి ఒక్క మండలం రోజుకి ఒక 5 మండలాల వంతున విచారించి మొత్తం కూడా ఒక పారామీటర్స్ అంతా కూడా తయారు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా పాజిటివ్గా వైసీపీ ప్రభుత్వాన్ని మరి శరమగీతం పాడాలా, ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా కానీ మరి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పి భావన ఉన్నది కాబట్టి కంపల్సరీ 160 పైగా సీట్లు సాధిస్తారు. అసలు ఎక్కడ కొందరు మా మిత్రుల్ని అడిగితే అసలు పోటీయే లేదు 175 కాన్స్టిట్యున్సీలో. జగన్మోహన్ రెడ్డి కూడా పరిస్థితి కూడా దారుణంగా ఉందని కూడా చెప్పడం జరిగింది. అందుకే నేను 160 పైగా సీట్స్ వస్తాయని చెప్పి అంటే చాలామంది టైట్ సిచ్యుయేషన్ ఉంది అంటున్నా కూడా మీరు మాత్రం బలంగా చెప్పారు. నేను 1 year ఈ 1 yearలో కూడా నేను ప్రతి గ్రాస్ రూట్ లెవెల్లో ప్రతి మండలంలో ఉన్నటువంటి అందరినీ ఒక ఉపాధ్యాయులు అయితేనేమి, బంధుమిత్రులు అయితేనేమి, శ్రేయోభిలాషులు అయితేనేమి, నా క్లాస్మేట్స్ అయితేనేమి ప్రతి ఒక్కరిని కూడా నేను అడిగాను. ఎక్కడ కూడా మరి తెలుగుదేశం పార్టీ ఏర్పడుతుంది, వైసీపీ ఈ అరాజకాలు, ఈ అవినీతి తర్వాత ఈ తొగ్గులకు పాలన అంతం కావాలా, ఎప్పుడు ఎలక్షన్ జరుగుతాయని చెప్పి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ తరుణం నుంచి గ్రాడ్యుయేట్ నుంచి ఒక పాజిటివ్ వేవ్ అనేది ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనం ఉన్నటువంటి నాయకులు, ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందాలన్నా కానీ, మొత్తం మీద పరిశ్రమలు రావాలన్నా కానీ, తర్వాత అన్ని విధాలుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరగాలంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే మరి ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ, ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్ళు
టీ కొట్టు దగ్గర అయితేనేమి, అదేవిధంగా ఎక్కడైనా ఏడైనా 10 మంది కలిసినప్పుడు అయితేనేమి, పార్కుల దగ్గర అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సర్వే తీసుకొని నేను కూడా ఒక ఐడియాకి వచ్చి కంపల్సరీ 160కి పైగా వస్తాయని చెప్పి ఊహించడం జరిగింది. అదేవిధంగా కలిసికట్టుగా కూటమి కూడా పనిచేయడం జరిగింది. అయితే నెల్లూరు జిల్లాలో కూడా 10కి 10 మన గౌరవ పార్లమెంటు సభ్యులు మరి గౌరవనీయులు పెద్దలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రస్తుత మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనవ రామనారాయణ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మరి తదితరులంతా కూడా ఎప్పుడైతే వచ్చారో ఈ తుగ్లక్ పాలనకి మరి శరమగీతం పాడాలా, జగన్ చేసినటువంటి అదే పాలన సరిగా లేదని ఎప్పుడైతే బయటికి రావడం జరిగిందో అప్పుడే నెల్లూరులో కూడా 10కి 10 మార్పు మొదలైంది. వైసీపీకి అడ్డాగా ఉండేటువంటి పరిస్థితుల్లో అటు వైసీపీ నుంచి మీరు అన్నట్టు రామనారాయణ రెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఉదయగిరి నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ టైంలో ఉండేటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీకి రావడం, ఒక బలమైన నాయకుల్ని ఇటు విపిఆర్ గారిని, సో విపిఆర్ గారి రాకతో మొత్తంగా తెలుగుదేశం పార్టీ అత్యంత బలమైనటువంటి పరిస్థితి వచ్చేసిందంటారు. అవును, ఎప్పుడైతే వైసీపీ నుంచి ఈ ముగ్గురు మరి ఎమ్మెల్యేలు రావటం, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మరి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రావటం వల్ల 10కి 10 వస్తాయని చెప్పి మరి నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ 1 year నుంచి కూడా నేను బాగా దాదాపు కొన్ని వేల మందిని నేను ఫోన్ ద్వారా ఆడటం కూడా జరిగింది. అంటే ఒక టీచర్ అంటే ఎవ్వరూ చేయలేటువంటి ఒక పనిని ఒక టీచర్ చేయగలడు. ఒక అవగాహన కార్యక్రమం అయినా ఇంకోటైనా కూడా. అటువంటిది మీరు ఒక టీచర్గా, అలాగే ఒక 39 సంఘాలని ఏకం చేస్తూ మరి తెలుగుదేశం పార్టీ విజయంలో కీలకంగా వ్యవహరించారు. అలాగే ఈ పోస్టల్ బ్యాలెట్లు కూడా మీరు కీలకంగా వ్యవహరించారు. పార్టీ మీకు ఇచ్చినటువంటి బాధ్యతని ఈరోజు విజయవంతం చేశానని అనుకుంటున్నారా? నేను టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన తర్వాత ఇంకా నాకు 8 సంవత్సరాలు సర్వీస్ ఉన్నప్పుడు కూడా ఉద్యోగానికి బీఆర్ఎస్ ఇచ్చి ఉపాధ్యాయులకి, మా వర్గానికి, అదేవిధంగా ఉద్యోగులకి, నిరుద్యోగులకి సర్వీసు చేయాలన్నటువంటి ఒకే ఒక దృఢ సంకల్పంతో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. జరిగిన మరుక్షణమే కొద్ది రోజుల తర్వాత మన గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో హైదరాబాదులో టీడీపీ పార్టీలో చేరటం జరిగింది. దాదాపు 1 year నుంచి నేను చాలా సమావేశాలు పెట్టాను. చాలామంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు వాళ్ళ డోర్ స్టెప్స్ వరకు కూడా పోయి తర్వాత వాళ్ళతో సమావేశాలు కూడా పెట్టడం కూడా జరిగింది. తర్వాత 7 కాన్స్టిట్యున్సీలో కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కానీ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో వాటంటే అన్నీ కూడా దాదాపు 100% ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకి అయితేనేమి, నిరుద్యోగులకి వీళ్ళందరూ కూడా ఆయన చేసింది ఏమీ లేదు. కాబట్టి అందరూ కూడా ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఎంప్లాయీస్ అంతా కూడా, మా ఎంప్లాయీస్ అంతా కూడా దాదాపు 13 లక్షల మంది ఎంప్లాయీసు, పెన్షనర్సు, అదేవిధంగా మా ఫ్యామిలీ మెంబర్సు, మా శ్రేయోభిలాసులు, మా బంధుమిత్రులు అందరం మరి కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కానీ తెలుగుదేశం వైసీపీ పార్టీకి
ఘోర పరాజయం తప్పదనేటువంటి ఒక నిర్ణయించుకోవడం జరిగింది. ఆ దిశలో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్స్ మోర్ దెన్ 70% పోస్టల్ బ్యాలెట్స్ తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. అంటే ఎప్పుడన్నా అంటే అధికార పక్షానికి వ్యతిరేకంగా మనం వెళ్తున్నామే ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో, ఎక్కడన్నా కక్ష సాధింపు చర్యలు మా మీద ఉంటాయేమో అని ఎప్పుడన్నా అనిపించిందా మీకు? భయపడ్డారా ఎప్పుడన్నా? ఎప్పుడు భయపడలా, ఎందుకంటే మనం చేసేది అంతా కూడా న్యాయ పోరాటం కాబట్టి నేను ఎప్పుడు కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా, ఎందుకంటే అధికార పార్టీ చేసేటువంటి అక్రమాలు, ఆ అవినీతి, ఆ కక్ష సాధింపు ధోరణి, తర్వాత దాని గురించే మరి మాట్లాడడం జరిగింది కాబట్టి భయపడినటువంటి దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. అలాగే తీసుకుంటే తల్లిదండ్రులకు ఒక ప్రధాన సమస్య ఏంటంటే ప్రైవేట్ కాలేజీలో అధిక ఫీజులు, ప్రైవేట్ స్కూళ్ళలో అధిక ఫీజులు. అలాగే మనం చూసాం ఆర్ఎస్ఆర్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ ఘటన. సో దీని తర్వాత పాఠశాలలు అంటే నిబంధనలకు వ్యతిరేకంగా ఉండేటువంటి పాఠశాలలు, నిబంధనల ప్రకారం లేని పాఠశాలలు చాలానే ఉన్నాయి. మరి వీటి మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది ఇప్పుడు ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం నిబంధనలు పాటించని పాఠశాలల మీద? నిబంధనకు అంటే యాక్చువల్గా అన్ని నామ్స్ సరిగా ఉంటేనే పర్మిషన్ ఇవ్వాలా, స్కూల్స్కి రికగ్నైజ్ కూడా ఇవ్వాలా. చాలామంది విద్యార్థి సంఘాలు ఆరోపిస్తూ ఉంటారు పాఠశాలకు నిబంధనలు సరిగా లేవని. అది కంపల్సరీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అలా జరగదు. అన్నీ ఎవరున్నా కానీ అన్ని నిబంధనల ప్రకారం ఉంటేనే వాటికి గుర్తింపు ఇవ్వడం కానీ తర్వాత వాళ్ళకి రెన్యువల్ చేయడం కానీ జరుగుతుంది. ఆ దిశగా తర్వాత ఈ మానిటరింగ్ కానీ తర్వాత సూపర్విజన్ కూడా చేయటం జరుగుతుంది. అటువంటిది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అట్లా జరగదని చెప్పి మరి అందరికీ తెలిసినటువంటి విషయం. సో చివరిగా తీసుకుంటే మీరు తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు వహించారు, రాష్ట్ర స్థాయి పదవి కూడా ఇచ్చారు. సో నామినేటెడ్ పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. సో ఎల్సి రమణారెడ్డి గారికి కూడా నామినేటెడ్ పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉందా? నేను 8 సంవత్సరాల సర్వీసు ఉన్నప్పుడు కూడా సర్వీస్ చేయాలన్నటువంటి యాటిట్యూడ్తోనే, ఒక దృఢమైనటువంటి సంకల్పంతోనే, ఒక మహాసంకల్పంతోనే విఆర్ఎస్ ఇచ్చి టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఎలక్షన్స్ అయిపోయి కౌంటింగ్లో ఓడిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరి రావడానికి కోసమని 3 జిల్లాల్లో కూడా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు 3 జిల్లాల్లో కూడా మీటింగ్లు పెట్టడం జరిగింది. 1 year నుంచి కూడా అటు పోస్టల్ బ్యాలెట్ విషయం అయితేనేమి, అటు అవేర్నెస్ విషయం అయితేనేమి, మౌత్ టు మౌత్ పబ్లిసిటీ విషయం అయితేనేమి బాగా ప్రతి ఒక్కరితో టచ్లో ఉండటం కూడా జరిగింది. నాకు ఏదో మరి అదే నామినేటెడ్ ఇస్తారని చెప్పి అని కాదు, నామినేటెడ్ ఆశ కూడా లేదు, అట్లా ఆశించడం కూడా లేదు, ఆశించి చేయలేదు. జీవితాంతరం కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను, తెలుగుదేశం పార్టీలోనే ఒక కార్యకర్తగా. అంటే రేసులో ఎల్సి రమణారెడ్డి కూడా ఉన్నారు అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. కానీ నేనైతే మరి రేసులో అయితే మరి ఉంటానని మరి అంటే నేనైతే బాగా సర్వీస్ అయితే చేశాను, ఫస్ట్ నుంచి కూడా చేసే కాబట్టి ఆశించడం లేదు. మరలా కూడా 2029లో కూడా తెలుగుదేశం పార్టీ మొత్తం అన్ని సీట్లు, ఎందుకంటే రేపు డీలిమిటేషన్స్లో కూడా కొన్ని మళ్ళీ ఎమ్మెల్యే సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్ని సీట్లు అయితే మన రాష్ట్రంలో ఉంటాయో అన్ని సీట్లు కూడా మరలా కైవసం చేసుకుంటుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి, ఇంకా వైసీపీ ప్రభుత్వం అనేది అసలు ఉండదు. వైసీపీ పార్టీయే మనుగడ మరి అది ఇంకా అసలు పూర్తిగా అది వైండప్ అయ్యేటువంటి పరిస్థితి. అది మరలా కూడా తెలుగుదేశం పార్టీ రేపు లోకల్ బాడీస్ ఎలక్షన్ జరిగినా, ఏ ఎలక్షన్ జరిగినా కానీ
సిన్సియర్గా 39 సంఘాలని ఏకం చేయడం అంటే ఒక చిన్న విషయం కాదు. 39 సంఘాలని ఏకం చేసి 39 సంఘాలతో కలిసి నడుస్తూ ఆ దిశగా ప్రచారం చేస్తూ ముందుకు సాగారు మీరు. అది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఏపీటీఎఫ్, బీటీఏ, అదేవిధంగా సిపిఎస్ తదితర 39 ఉద్యమ సంఘాలతో పాటు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కూడా నాకు మద్దతు ఇవ్వడం జరిగింది. అన్ని సంఘాలని మరి ఏకం చేయటం కూడా ఒక విధంగా నా అదృష్టమే. కానీ అందరూ కూడా ఎవరైతే ఒకే భావనలన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి కాబట్టి వైసీపీ పార్టీ రాకుండా ఉండాలనే ఉద్దేశంతో, వైసీపీ అభ్యర్థులు గెలవకుండా ఉండాలనే ఉద్దేశంతో అందరం కూడా యునైటెడ్గా ఒకే గుడి కిందకి రావడం కూడా జరిగింది. ధన్యవాదాలండి. ప్రధానంగా తీసుకుంటే గతంలోనే వైసీపీ ప్రభుత్వంలోనే ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంటే బలపరిచినటువంటి అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పోటీ చేశారు. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధం, కానీ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ అంటే బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నామంటూ వెళ్ళారు. దాని తర్వాత ఓడిపోయినా కూడా అదేవిధంగా ఉపాధ్యాయులను ఐక్యం చేసుకుంటూ పోస్టల్ బ్యాలెట్లో కీలకంగా వ్యవహరించి రానున్న ఎన్నికల్లో అంటే 2014లో జరిగిన ఎన్నికల్లో ఎంతో బలంగా ముందుకు సాగి తన పార్టీని గెలిపించుకోవాలి అనేటువంటి తపనతో ముందుకు నడిచారు. ఆ విధంగా 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నారు. దాంట్లో కీలక పాత్ర పోషించారు ఎల్సీ రమణారెడ్డి గారు. ఈరోజు నామినేటెడ్ పోస్ట్ బరిలో అయితే ఉన్నారు అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. ఆయన అయితే దానికి యాక్సెప్ట్ చేయట్లేదు, కానీ ఈ మాట అయితే వినిపిస్తుంది. ఖచ్చితంగా ఆయనకు నామినేటెడ్ పోస్ట్ రావాలని ఆశిస్తోంది సాస్ టీవీ. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.